అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజు మేము చిల్డ్రన్ సిటీకి అయితే వచ్చామన్నమాట. సో ఇది ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. మా చిన్నోడు అసలు వీకెండ్ వచ్చిందంటే ఇంట్లో అసలు ఉండనివ్వడు అనమాట. సో మొన్న రీసెంట్గానే మేము ఇండియా నుంచి వచ్చాము, అయినా కానీ వాడికి ఇంకా సరిపోలేదు హాలిడేస్. సో వీకెండ్ రాగానే మళ్ళీ బయటకు అయితే వెళ్దామన్నాడు. సో చిల్డ్రన్ సిటీకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ, పిల్లలకి ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోని అయితే చూసేయండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ సిటీ ఎంట్రన్స్ అనమాట. సో ఇది దుబాయ్ డాల్ఫినేరియం పక్కనే ఉందన్నమాట చిల్డ్రన్ సిటీ. ఇది ఒక పబ్లిక్ పార్క్లో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి, 5 dirhams ఈచ్, ఇంక్లూడింగ్ కిడ్స్ కూడా తీసుకుంటారు అబౌవ్ 4 years. అండ్ ఇక్కడ టికెట్స్ అయితే మేము తీసుకుంటున్నాము. చిల్డ్రన్ సిటీకి ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్కి అయితే 25 AED అండ్ కిడ్స్కి అయితే 10 AED అనమాట. సో మేమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము లోపలికి. లోపల ఇలా ఉందన్నమాట మొత్తము, చాలా బాగా అనిపించింది నాకైతే. సో మనం ఎంటర్ అవ్వగానే మాకు 4 o'clockకే ఒక ప్లానటోరియం షో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా వెళ్ళమని చెప్పారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుందన్నమాట. సో మనమైతే 4 o'clockకి ప్లానటోరియం షోకి 2nd floorకి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి చిల్డ్రన్ సిటీ మొత్తం ఎలా ఉంటుంది అని చెప్పేసి శాంపుల్ బిల్డింగ్ అయితే ఇక్కడ పెట్టారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మాకు లెఫ్ట్ సైడ్లో ఓన్లీ బిలో 110 centimeters లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే కిడ్స్కి అలౌడ్ అంట. ఈ ప్లే ఏరియా మొత్తం చాలా బాగుంది. అండ్ చిన్న చిన్న పిల్లలు భలే ఆడుకున్నారు అనమాట. పేరెంట్స్ అయితే రిలాక్స్గా రెస్ట్ తీసుకున్నారు, అక్కడ రిలాక్స్గా కూర్చున్నారు. ఇంకా పేరెంట్స్ పిల్లలు అయితే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూనే ఉన్నారనమాట. చూడండి, అందులో మావాడు కూడా అసలు ఒక్కడే ఉన్నాడు కానీ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అక్కడ ఆడుకోవడానికి ఇవన్నీ థింగ్స్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. కాకపోతే మనకి ఇప్పుడు ఆల్రెడీ 3:30 అవుతుంది, ఇంకొక ½ an hourలో సో ప్లానటోరియం షో అయితే మిస్ అవ్వకుండా వెళ్ళాలి కాబట్టి కాసేపు ఆడిపించి తీసుకొచ్చేసామన్నమాట. వాడు అసలు రానన్నాడు, అయినా సరే సర్లే కాసేపు ఆడుకొని అని చెప్పి ఒక 10 minutes ఆడిపించి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళానమాట. $10 minutesలో ప్లానటోరియం షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేమైతే వెళ్తున్నాము 2nd floorకి. ఇంకొక 10 minutes అయితే ఉంది. సో మనం 2nd floor నుంచి వ్యూ చూస్తే ఇలా అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటి అనేది ప్లానటోరియం షో అయిపోయిన తర్వాత వచ్చి అయితే చూద్దాము. లెట్స్ గో టు ప్లానటోరియం షో నౌ. సో మేమైతే వచ్చి లోపల కూర్చున్నాం అనమాట. షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇది మొత్తం రౌండ్గా అది మొత్తం ఒక స్క్రీన్ అనమాట. ఇప్పుడు మనకి ఒక స్టోరీ షో మొత్తం డిస్ప్లే అయ్యేది మొత్తం ఆ స్క్రీన్ పైనే అనమాట. చాలా కొత్తగా అనిపించింది నాకైతే. సో లెట్స్ సీ మనకి షో అయితే ఎలా ఉంటుందో. ఇంకా షో అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకొక 5-10 minutes అయితే ఉందన్నమాట. సో ఆఫ్టర్ 10 minutes షో అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చూడాలి, ఈరోజు ఎవ్రీడే ఒక స్టోరీ అయితే ఉంటుందన్నమాట. ఈరోజు ఏం స్టోరీయో మనమైతే చూద్దాం రండి. ఈరోజు స్టోరీ వచ్చేసి ఇన్సైడ్ ది హ్యూమన్ బాడీ అంట. అంటే ఈ హ్యూమన్ బాడీ లోపల ఏం జరుగుతుంది అండ్ డిసీజెస్ కానీ వైరస్ కానీ ఎలా లోపలికి వెళ్తుంది అండ్ ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అనే అలాంటి స్టోరీ అనుకుంటున్నా నేనైతే. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. యాక్చువల్గా ఇది
మా వాడైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అనమాట. సో ఇక్కడ అంతా డార్క్గా ఉంది కాబట్టి నాకు వాడి ఎక్స్ప్రెషన్స్ అంతా చూపించడం నాకు అంత అవ్వట్లేదు. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. చూడండి వాడు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడో. అసలు మా సైడ్ కూడా చూడట్లేదు. స్క్రీన్ పైన మొత్తం ఉంటుంది కదా, సో వాడు మొత్తం పైన అంతా చూస్తున్నాడు అనమాట, ఓన్లీ ఫ్రంట్ కాకుండా. మనం ఇలా పడుకున్నప్పుడు కూడా మనకు పైన కూడా ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అలా సో అది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు వాడైతే. మేము జస్ట్ నార్మల్గా కూర్చున్నాము, వాడు ఏం చేస్తున్నాడని అబ్జర్వ్ చేస్తున్నాను నేనైతే. స్టోరీ చూడడం కంటే ఎక్కువ వాడు ఏం చేస్తున్నాడనే అబ్జర్వేషన్లోనే ఎక్కువ ఉన్నా అనమాట నేను. సో యాక్చువల్ స్టోరీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. Thanks to the bones and muscles. Where are we? The Alliance. But of course! That's why we're seeing what... Allows us to think, to learn, to solve problems, to remember, to feel happy or sad, to have ideas, to see, and to dream. Wow! And when does it take some time off? The brain never relaxes. Even when you are asleep, it goes through what happened during the day and stores the memories. It needs a lot of energy. My father always says that to keep the brain going properly, you have to eat well. That's it. It doesn't move, but it controls the activity of the body. It's like షో అయితే అయిపోయిందనమాట. బాడీ పార్ట్స్ అండ్ హైజీనిక్గా ఎలా ఉండాలి అలా పిల్లలకి నేర్పించడానికి ఇట్లాంటిది అయితే ఒకటి పెట్టారు. బాగుంది చూడడానికి, మా ఊరికి కూడా చాలా నచ్చింది. సో ప్లానటోరియం షోకి ఆపోజిట్ సైడ్లో ఇదైతే ఉందన్నమాట. సో అన్ని ప్లానెట్స్ అలా హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, ఏంటి అని చూద్దామని వచ్చనమాట. ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఆ గ్లోబ్ అనేది డిఫరెంట్ కలర్స్లో అయితే చేంజ్ అవుతుంది. దానికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక స్పేస్ షిప్ లాగా ఉంది కదా. స్పేస్కి ఎవరైతే వెళ్తారో మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు దీంట్లో అయితే రిటర్న్ అవుతారంట. సో దాని శాంపిల్స్గా ఎడ్యుకేషనల్గా చూపించడానికి ఇక్కడైతే పెట్టారనమాట. సో అలానే ఆస్ట్రోనట్స్ కానీ అక్కడికి ఎలా వెళ్తారు, ఏంటి అసలు వాళ్ళ డ్రెస్ ఏంటి, అట్లా పిల్లలకు తెలియడానికి ఇక్కడైతే అన్నీ ఒక డిజైన్ అయితే చేసి పెట్టారనమాట. అండ్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి లైట్స్ అట్లాంటివన్నీ కూడా పెట్టారు. చాలా చాలా బాగుంది. అండ్ పిల్లలకు కూడా తెలుస్తుంది కదా స్పేస్కి వెళ్ళిన తర్వాత ఆస్ట్రోనట్స్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి వాళ్ళకి ఎడ్యుకేషనల్గా ఏంటి అని, ఆస్ట్రోనట్స్ ఏమేమి తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు అనేసి ఇక్కడ శాంపిల్స్ అయితే పెట్టారనమాట. షుగర్, టీ అండ్ షుగర్ అంట, అట్లాంటి శాంపిల్స్ తీసుకెళ్తారంట. అండ్ వెజిటేబుల్ సాసెస్, ఫుడ్ వాళ్ళకి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత తినడానికి ఏమేమి తీసుకెళ్తారు అని చెప్పేసి, బ్రౌన్ బ్రెడ్, సో అన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో మనకు కూడా చాలా విషయాలు తెలియదు కదా, సో మనకు కూడా చాలా తెలుసుకోవడానికి ఉందన్నమాట. సో నాకు అయితే ఈ ఆస్ట్రోనట్స్ ఇవన్నీ స్పేస్ ఇవన్నీ అయితే నాకు ఏమీ తెలీదు. జస్ట్ ఇప్పుడే కొంచెం నాకు కూడా తెలుసుకున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంది. $34. Oh, float or sink. Stones floating or sinking, Nana? Cheppu. Stones sink అవుతున్నాయి, ఫ్లోట్ అవుతున్నాయి. No, float means what?
ఇక్కడ వచ్చేసి ఏరోప్లేన్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది, ఎలా ఫ్లై అవుతుంది, ఎలా రోల్ అవుతుంది అని చెప్పి తెలియడానికి ఇక్కడ ఒకటి పెట్టారనమాట. చాలా బాగుంది ఇది కూడా. అంటే దీని గురించి కూడా తెలుసుకోవచ్చు. స్టీరింగ్ ఏ ప్లేన్ అంట. ఇక్కడున్న థింగ్స్లో ఏది మిస్ చేయకుండా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట మా ఆయన ఇంకా మా వాడు. అసలు ఏంటి అది, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి. ఇక్కడ ఒక టవర్ లాగా ఉందన్నమాట. దీని కింద హ్యాండ్ పెడితే మనకి కూల్ బ్రీజ్ అయితే వస్తుంది. నిజంగానే వస్తుంది అనమాట. చాలా బాగుంది. అంటే ఒకప్పుడు ఇలా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళంట బిల్డింగ్స్. హాట్ ఎయిర్ ఒక సైడ్ నుంచి వెళ్తుందంట అండ్ కింద కూర్చున్నప్పుడు మాత్రం మనకి కూల్ ఎయిర్ అయితే వస్తుందంట. ఇగో ఇక్కడ చూడండి, వార్మ్ ఎయిర్ అవుట్ సైడ్ వెళ్తుంది అండ్ కూల్ ఎయిర్ డౌన్ వస్తుంది అనమాట. సో అలాంటి టవర్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చేసేవాళ్ళంట. ఈ ఫోన్లో నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ యాక్చువల్లీ ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్ ఉందన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ నుంచి అరబిక్ సాంగ్ అయితే వస్తుంది. చూడొచ్చు, మీరు కూడా వినొచ్చు. సో మనం సీలో బోట్స్ వెళ్తూ ఉంటాయి కదా, అవి విండ్తో ఎలా మూవ్ అవుతాయి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అనమాట. చూడండి, అక్కడి నుంచి విండ్ వస్తుంది కదా, విండ్తో అయితే ఇటు సైడ్ మూవ్ అవుతున్నాయి. ఫస్ట్ అరబ్ కంట్రీస్లో ఫ్యూయల్ ఇంకా డిస్కవర్ చేయనప్పుడు పర్లింగ్ బిజినెస్ అయితే చేసేవాళ్ళనమాట. సో అదే అనమాట ఈ కాన్సెప్ట్ మొత్తము. సో ఎలా చేసేవాళ్ళు అని చెప్పేసి ఇక్కడంతా డీటెయిల్గా ఇచ్చారనమాట. సో కొన్ని కొత్త కొత్త విషయాలు నేను కూడా తెలుసుకుంటున్నాను అనమాట. సో పర్లింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు అండ్ డిఫరెంట్ థింగ్స్ అయితే నాకు తెలుస్తున్నాయి. ఇక్కడ బాగా అనిపిస్తుంది నాకు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ లాగా ఉందన్నమాట ఈ ప్లే ఏరియా మొత్తం. ఇక్కడ మీరు చూస్తే ఎలిఫెంట్ ఇంకా పక్కన మనుషులు డ్రమ్స్ కొట్టడం, అలా ఊరేగింపుకు వెళ్ళడం అన్నట్టు ఉంది కదా. సో ఇది మొత్తం వచ్చేసి ఒక శ్రీలంకన్ ఫెస్టివల్ కాన్సెప్ట్ అంట. సో ఆ ఫెస్టివల్ నేమ్ వచ్చేసి ఎసాలా పహేరా అనంట. సో దాంట్లో 100 ఎలిఫెంట్స్ వరకు ఊరేగిస్తారంట విత్ డ్రమ్స్తో.
నేను ఇక్కడ ఇది చూస్తున్నాను అండ్ అంతలోపే మా వాళ్ళు చూడండి ఇద్దరు కలిసి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నారు అనమాట. సో మనం కూడా అక్కడ ఏముందో చూద్దాం రండి. సో ఇక్కడ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఉన్నాయి కదా, సో అవి ప్లేస్ చేసినప్పుడు ఏదైతే సెంటర్ పాయింట్ వస్తుందో అక్కడ మనకి ఒక లొకేషన్ అయితే చూపిస్తుంది అనమాట. చూడండి ఏముంది అక్కడ, టోక్యో. ఇక్కడ చూడండి అరేబియన్ కాస్ట్యూమ్స్, అంటే ఏ కంట్రీలో ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటారు అరేబిక్ కంట్రీస్లో అని చెప్పేసి ఉందన్నమాట. స్కేరీ సౌండ్ వస్తుంది. ఓ మై గాడ్, సో ఇప్పుడు మనం వచ్చిందైతే సీ వరల్డ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఎస్పెషల్లీ సీలో ఏముంటాయి అండ్ వాటర్, సీ యానిమల్స్ గురించి అన్నీ చెప్పడానికి పిల్లలకి ఇట్లా అయినా అట్లీస్ట్ ఎడ్యుకేట్ చేయొచ్చు అని చెప్పేసి ఉందన్నమాట. ఇదేమో ఫిష్ బోన్ చూడండి, అది స్పెషల్గా పెట్టారు, ఎంత బాగుందో. అండ్ వాటర్లో ఏం వేయాలి ఏం వేయకూడదు, వాట్ ఈజ్ నో అని చెప్పేసి, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ క్రాస్ మార్క్ అనిపిస్తుంది కదా, సో వీ షుడ్ నాట్ త్రో ఎనీ ప్లాస్టిక్ ఇన్ ద సీ, అట్లా కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చిల్డ్రన్ సిటీ అంటే నిజంగా పిల్లలకి ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ లాగానే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి రాకీ బీచెస్ ఎలా ఉంటాయి, శాండీ బీచెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి, చుట్టూ మీరు చూస్తే కూడా మిక్స్ స్టోన్స్ అండ్ వాటర్ ఆ థీమ్లోనే ఉందన్నమాట మొత్తము. చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడు, ఇక్కడ కమ్ హియర్ చూడు, వాట్ ఈస్ దిస్? గో ఇన్సైడ్, గో Papa is there. అన్నీ చూడాలి, అన్నీ తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటాడు మా వాడు ఎప్పుడైనా సరే. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అసలు ఏది వదిలిపెట్టట్లేదు అనమాట. ఇదేంటి అదేంటి అని అన్నీ అడుగుతూనే ఉన్నాడు. Come here. మేమైతే తిరిగి అలసిపోయి అట్లీస్ట్ కూర్చున్నాం, కానీ మా వాడైతే కొంచెం కూడా అలసిపోలేదన్నమాట. సో స్టార్టింగ్ కాసేపే తిప్పామని చెప్పాను కదా, మళ్ళీ ఆ ప్లే ఏరియాకి అయితే తీసుకొచ్చాడు నన్ను. సో కాసేపు ఆడిపించమన్నాడు, సరే అని కాసేపు ఆడిపిద్దామని మళ్ళీ తీసుకొచ్చా అనమాట. నేను ఒక ప్లేస్లో కూర్చున్నాను, వాడు మొత్తం తిరిగి ఆడుకొని వచ్చాడనమాట కాసేపు.
లోపల ప్లే ఏరియాలో ఆడుకోవడం అయితే అయిపోయింది. కొంచెం చల్ల గాలి కానీ బయటకు వచ్చాం, కానీ బయట చాలా వేడిగా ఉంది. అండ్ ఒక ప్లే గార్డెన్ లాగా అయితే ఉందన్నమాట వాక్ చేయడానికి. చాలా చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ స్మాల్ మినీ బీచ్ లాగా ఒకటైతే ఉందన్నమాట. సో మేము ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తుందా చిల్డ్రన్ సిటీ, దానికి ముందు మీకు మొత్తం ఇలా గ్రౌండ్ లాగా అయితే ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంది. అండ్ ఒక చిన్న మినీ బీచ్ లాగా ఉంది అని చెప్పాను కదా, సో అక్కడ ముందు అయితే ఉందన్నమాట. సో వెళ్దాం పదండి, అక్కడ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.